ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిచీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనం చేయకమునుకు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అబ్రాము దేవుని చేత, దేవుని పిలుపుతో ఆయన తన స్వస్థలాన్ని విడిచి మరి కనాను దేశం వచ్చినట్లుగా మనం చూసాం. కనాను దేశంకి వచ్చిన తరువాత మరి కరువు ఒకటి రావటాన్ని బట్టి దేవుని పిలుపుకి వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళాడని, ఐగుప్తులో కొన్ని మరి ఇబ్బందులకు గురయ్యాడని, తర్వాత దేవుని చేత క్రమపరచబడిన వాడై మరల ఆ మొదటి స్థితికి, మొదటి స్థానానికి, కనాను దేశానికి వచ్చి అక్కడ దేవుని నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడని నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. ఆ తరువాత జరిగిన విషయాలు ఏమిటో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక 13వ అధ్యాయము 7వ వచనంలో నుండి మనం చూస్తే 7వ వచనంలో, అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిచీలు ఆ దేశంలో కాపురముండిరి. హృదయం పిల్లలారా, అబ్రాము ఎవరి నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు? మరి బేతేలుకును హాయికిని మధ్య ఆయన గుడారం వేసుకున్నాడు. అక్కడ దేవుని నామమున బలిపీఠమును కట్టాడు. బలిపీఠమును అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నుండి ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారందరికీ మరి దేవుని పిలుపుకు వ్యతిరేకంగా వెళ్ళి దేవుని చేత క్రమపరచబడి తిరిగి వచ్చిన అబ్రాము మరి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు ఎవరండి? కనానీయులు, పెరిచీలు నివసిస్తూ ఉన్నారు. వారికి దేవుని నామాన్ని ప్రకటిస్తున్నటువంటి అబ్రాము జీవితంలో ఒకనొక మరి ప్రభావము, ఒకనొక మరి జరగకున్నటువంటి ఒక మరి పరిస్థితి దాపురించింది. అదే 7వ వచనంలో ఏమేమిటి? అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును మరి అక్కడ కలహం పుట్టింది, గొడవ వచ్చింది. ఈ గొడవ మరి పెద్దది కాకుండా ఉండటానికి దేవుని చేత క్రమపరచబడినటువంటి అబ్రాము ఏం చేశారో ఇక్కడ మనం చూడవచ్చు. దేని పిల్లారా, మరి దేవుని చేత క్రమపరచబడి మరి మరలు కొల్పబడిన వాడే, మరలా తన స్థితిని తెలుసుకున్న అబ్రాము తిరిగి వచ్చి దేవుని నామానికి, అక్కడ దేవుని నామాన్ని ఎరిగిన వారికి, ఆ కనానీయులైన వారికి, పెరిచీయులైన వారికి మరి దేవుని నామాన్ని పరిచయం చేస్తూ ఉంటే మరి వారి మధ్య నివసిస్తూ మరి వీరికి వీరే దెబ్బలాడుకుంటే
మరి అది దేవుని నామానికి అవమానమే కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ అబ్రహాము లోతుకు మధ్యలో ఏ విధమైన కలహం రాలేదు. వారి దాసులైనటువంటి వారి కాపరులు, వారి పశువుల కాపరులకును, మరి అబ్రాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకు గొడవ వచ్చింది. వాస్తవానికి అబ్రహాముకు లోతుకి ఏ విధమైనటువంటి గొడవ రాలేదు. అయితే ఆ కాపరుల యొక్క కలహము వీరి మధ్య కూడా వ్యాపించేటట్లుగా ఉంది అని చెప్పి, మరి ఇలాంటి అన్యుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. ఆ అన్యుల మధ్య ఆ సర్వాధికారి అయిన సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. మన మధ్యే మరి ఇలాంటి గొడవలు ఉంటే వారికి మనం దేవుని నామాన్ని అవమానపరిచిన వారిగా మారతామా అని చెప్పి అబ్రాము తీసుకున్న నిర్ణయం ఇక్కడ మనం చూడవచ్చు. అవును ప్రియ దేవుని పిల్లారా, ఒకే కుటుంబంలో అన్నదమ్ములుగా కలిసి నివసిస్తున్నప్పుడు ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయం వస్తే అప్పుడు కలిసి ఉండటం కంటే వేరుగా ఉండి మరి సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి మరి ఎంతో మంచిది. దేని పిల్లారా, కలహముతో ఒకే ఇంట్లో ఉండటం కంటే వేరుగా ఉండి మంచి సంబంధాన్ని కలిగి ఉండటం మేలు కదూ. మరి దేని పిల్లారా, ఇక్కడ మరి అబ్రాము చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా? ఏ విధము చేతనైనా దేవుని నామానికి అవమానం రాకూడదు. మన మధ్య ఏ విధమైన గొడవ లేదు, కానీ మన కాపరులకు మరి ఒకరికి విరోధం పుట్టింది కాబట్టి ఇది పెద్దది అవ్వకుండా దీన్ని ఏం చేయాలి? మనం మరి దానిని కప్పిపుచ్చేయాలి, దానిని తీసివేయాలి. కప్పిపుచ్చడం కాదు, కానీ దానిని మన మధ్య ఉండకుండా మరి దానిని సమూలంగా దానిని నిర్మూలన చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఏమన్నాడు? 8వ వచనం, కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు ఎదుటి ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేని పిల్లారా, అబ్రాము దేవుని చేత మరి క్రమపరచబడిన వాడై, ఎందుకు దేవుని పిల్లకు వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ దేవుడు మరి దేవుని చేత అక్కడ మరులు కొల్పబడి తాను చేసినటువంటి దానిని మరి తెలుసుకునే విధంగా చేశాడు. మరలా ఆ యొక్క మొదటి స్థానానికి వచ్చాడు. వచ్చి దేవుని నామాన్ని బలంగా ప్రకటిస్తూ ఉన్నాడు. మరి బలిపీఠం కట్టడం, మరి బలిని అర్పించటం, దేవుని నామాన ప్రార్థన చేయటం, ఇవన్నీ అబ్రాము జీవితంలో మరి లోతు అబ్రాము కలిసి చేస్తున్నారు. వీరి మధ్య కలహం వచ్చిందంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కనానీయులు, పెరిజీయులు అనేటువంటి వారు వారు అన్యులు, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు. మరి ఇప్పుడిప్పుడే దేవుని నామాన్ని తెలుసుకుంటా ఉన్నారు. వీరు అభివృద్ధి చెందుతున్నటువంటి దానిని కళ్ళారా చూస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క గొడవ వచ్చిందని తెలిస్తే మరి దేవుని నామానికి అవమానమే కాదు, మరి సర్వశక్తి కలిగిన దేవుడు వారిని ఆశీర్వదించిన కారణం వ్యర్థమైపోతుంది కదా. అందుకని అబ్రాము దేవుని నామానికి ఎక్కడ అవమానం రానిలేదండి. కాబట్టి చక్కగా మరి లోతుతో చెప్తా ఉన్నాడు, మరి నీకు నాకు నా పశువుల కాపరులు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఎందుకు? మనిద్దరము బంధువులం, కాబట్టి మన మధ్య ఈ విధమైనటువంటి మరి కలహం అనేటువంటిది ఉండకూడదు. ఇది అన్యుడైన వాడికి ఇది ఒక మరి సూచనగా, అన్యుడైన వాడికి ఒక చులకనగా ఉండకూడదు. మన ఇద్దరి మధ్య కలహము దేవుని నామానికి అవమానం తెచ్చేదిగా ఉంటుంది కనుక నీవు ఈ దేశంలో నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, ఈ దేశంలో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో కోరుకో అని చెప్పి లోతుకు మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియదేని పిల్లరా, అప్పుడు 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయకమనుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం అయి ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయేరి. అబ్రాము కానానులో నివసించాను. ప్రియదేని పిల్లారా, ఈ 10వ వచనంలో మనం చూస్తే ఆ మాట విన్నటువంటి లోతు, ఈ దేశంలో నీవు
మరి తూర్పుకి వెళితే నేను పడమరకు వెళ్తా, నీవు దక్షిణానికి వెళ్తే ఉత్తరానికి వెళ్తానని అబ్రాహాం అన్నప్పుడు లోతు మరి యోర్దాను ప్రాంతం అంతటిని మరి తాను ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇదేం పిల్లల అబ్రాహాము కనానులో నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతు మరి ఆ ప్రాంతంలో యోర్దాను ప్రాంతము దగ్గర మరి సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయబడు అదంతా ఎలా ఉందంట, యెహోవా తోట వలెనట. యెహోవా మరి నాశనం చేయకముందు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను కనిపించిందంట. అవును, మరి లోతు పై కనపడుతున్నటువంటి ప్రదేశము చాలా అందంగా ఉందని, ఆ అందమైన ప్రదేశంలో నేను ఉండాలి అని ఆశపడ్డాడు. కానీ ఆ అందమైన ప్రదేశము అవతల పాపం ఉందని కనిపెట్టలేకపోయాడు. ప్రియదేని పిల్లారా, మరి సొదొమ గొమొర్రాకు మధ్య మరి తన గుడారం వేసుకుని అక్కడ నివసించడం ప్రారంభించాడు. ప్రియదేని పిల్లారా, అబ్రాహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటి? నేను చూపించు దేశానికి వెళ్ళు, ఆ దేశాన్ని నీకు నీ సంతానానికి మరి నేను స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. వాగ్దానం అబ్రాహాముది, లోతుది కాదు. ఇదేంటి అయినా అబ్రాహాముతో కలిసి ప్రయాణం చేసిన లోతు దేవుని నామాన్ని ప్రకటించడంలో మరి ముందున్నాడు. అయితే ఇక్కడ మరి లోతు పశువుల కాపురులకు, అబ్రాహాము పశువుల కాపురులకు కలహం వచ్చింది. అబ్రాహాముకు లోతుకు మరి కలహము రాలేదు. ఇదేం పిల్ల అయితే ఆ కలహం పెద్దది కాకుండా ఉండడానికి అబ్రాహాము మరి ఇక్కడ దేవుని నామము మరి మరి దేవుని నామానికి అవమానం రాకూడదని చెప్పి లోతును విడిగా ఉండమన్నాడే తప్ప, దేని పిల్లారా, లోతుకు కష్టం వచ్చినప్పుడు మరి తన ప్రాణానికి తెగించి కాపాడిన సందర్భం ఉంది కదూ. దేని పిల్లారా, మరి వారు కేవలము శారీరకంగా విడిగా ఉన్నారు తప్ప ఆత్మీయతలో వాళ్ళు దగ్గరగానే ఉన్నారు. అయితే లోతు ఎంచుకున్నటువంటి మరి ఆ ప్రదేశము చాలా భయంకరమైనదిగా, లోతు అక్కడికి వెళ్ళి నివసించిన తర్వాత కానీ తనకు తెలియలేదు. కాబట్టి కన్నులకు మరి చాలా చక్కదిగా కనబడిందంట లోతుకి. ఏంటది? మరి యోర్దాను ప్రాంతం అంతా కూడా మరి అప్పటికి అది బాగా కనిపించిందంట. ఆ ప్రాంతంలో నివసించాలనుకున్నాడట. ఆ విధంగా మరి అబ్రాహాముకు వేరైపోయి మరి ఆ ప్రాంతంలో నివసించడం ప్రారంభించాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అబ్రాహాముతో కలిసి ఉన్నటువంటి ఆ ఆనందం, ఆ సంతోషము తను కోల్పోయాడు. ప్రియదేని పిల్లారా, ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దాని తర్వాత ధ్యానం చేద్దాం. అయితే అబ్రాహాం అయితే దేవుడు వాగ్దానం చేసిన వెళ్ళమన్న ఆ ప్రదేశంలోనే ఉంటూ దేవునికి మహిమలు చెల్లిస్తూ మరి నిత్యము ఆయన నామమున ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని అక్కడ నివసిస్తున్నటువంటి కనానీయులకు, పెరిజీయులకు మరి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. లోతేమో మరి ఈ అందమైన ప్రాంతంలో నివసించాలని, అది చాలా బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. కానీ ఏ విధమైనటువంటి సంతోషము లేదు, ఆనందము లేదు. దేవుని నామాన్ని ప్రకటించడానికి ఆయనకు అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కంటే అక్కడ ఉన్న ప్రజలు తమ పరిస్థితులు చాలా మరి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుని నామాన్ని చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి మరి ప్రాంతంలో మరి లోతు మరి నివసించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బంధువులమే కానీ మరి ఒకే చోట కలిసి ఉండి కలహమాడుట కంటే విడిగా ఉండి ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నం చేశాడు అబ్రాహాము. ఇక్కడ మరొక విషయాన్ని మనం చెప్పవలసింది ఏంటంటే, ఇలా కలిసి ఉండి విరోధలమై దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉండటం కంటే వేరుగా ఉండి దేవుని నామాన్ని కనపరిచేవారిగా ఉండటం చాలా ప్రాముఖ్యమని అబ్రాహాము లోతును విడిగా ఉండమన్నాడే తప్ప మరి వేరొక విషయము కానే కాదు. ఎందుకని 6వ వచనంలో మనం చూస్తే, వారు కలిసి నివసించుటకు ప్రదేశము చాలకపోయాను. ఈ కారణాన్ని బట్టే మరి అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు కలహము వచ్చి ఉండవచ్చు. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఆ కలహము పెద్దది కాకుండా దేవుని చేత క్రమపరచబడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? దేవుని చేత మరి మరులు కొల్పబడినటువంటి వ్యక్తి, దేవుని చేత బోధింపబడినటువంటి వ్యక్తి, దేవునిపై ఆనుకున్నటువంటి వ్యక్తి ఈ పని చేస్తాడు. ప్రియదేని పిల్లగా మానవ జీవితంలో మనం చూస్తే ఒకవేళ ఇలాంటి కలహమే
ఒక అన్నదమ్ముల మధ్య వచ్చినప్పుడు దానిని ఎలా చూస్తాం మనం? పెద్ద పెద్ద గొడవలు చేసి మరి ఊరంతా గాలైపోయి నానా హడావుడి చేస్తాం. కానీ అబ్రాము అలా చేయలేదు. దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని మీద నమ్మకం ఉంచి మరి నమ్మటానికి ఆస్కారం లేనప్పుడు ఆయన దేవుడే, నాతో మాట్లాడింది సర్వశక్తి కలిగిన దేవుడే, నన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడని నమ్మి మరి ఎల్లమన్న చోటికి వచ్చాడు. ఆయన మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి అబ్రాము ఆ పని చేయగలిగాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మీరు మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 133వ కీర్తన 1వ వచనంలో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం. ఇదేం పిల్లారా, ఇక్కడ దేవుని నామానికి అవమానం కలగకూడదని మరి వారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది. కాబట్టి మన జీవితంలో కూడా మరి ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు దేవునికి మరి వ్యతిరేకమైనటువంటి తలంపులు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం చేయకుండా, దేవుని నామానికి అవమానం తెచ్చేవారికి మనం మారకుండా దేవుని నామాన్ని గణపరిచే వారిగా మనం మారాలి. ఎలా? మనము బంధువులమే అయి ఉండొచ్చు, కానీ మనము కలిసి ఉండి దేవుని నామానికి అవమానం తెచ్చట కంటే మనం విడిగా ఉండి దేవుని నామాన్ని గణపరచడం మేలు కదా. కాబట్టి మనిద్దరం వేరైపోదామని వారు సఖ్యతగా దేవుని సమక్షంలో వేరైనట్లుగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ విధము చేతనైనా దేవుని నామానికి మహిమ తేవాలి తప్ప దేవుని నామాన్ని మరి అవమానపరిచేటువంటి మరి పరిస్థితులు మన జీవితంలో, మన కుటుంబంలో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, దేవుని నామాన్ని కనపరిచే వరకు మారుదాం. కలహమును మన మధ్య ఉండకుండా దూరం చేద్దాం. దేవుని నామాన్ని మరి గణపరుద్దాం. దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా మారుదాం. దేవుడు మనలను అలాగున మరి నడిపించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీకు వందనాలయ్యా. అబ్రాము తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది అయ్యా. అన్యుల మధ్య నీ నామము నాయన చెడిపోకూడదని, నీ నామము నాకు అవమానం కలగకూడదని నాయన అబ్రాము చాలా చక్కగా నాయన మంచి నిర్ణయం చేశాడు. ఈ రోజున మేము నివసిస్తున్నటువంటి ఈ పాపభూయిష్టమైన లోకంలో అయ్యా ఇలాంటి సంబంధాలు కలిగి ఉండకుండా అయ్యా ఒకరి మీద ఒకరు ద్వేషంతో నైనా ఇదిగో తండ్రి ప్రేమను విడిచిపెట్టి నైనా ఒకరి మీద ఒకరు ద్వేషముతో కక్షతోనైనా ఒకరికొకరు వేరైపోతున్నటువంటి దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. అయినా మనుషుల మధ్య ప్రేమ, అనురాగము అనేటువంటిది కోల్పోయి విచక్షణారహితంగా జీవిస్తూ అయ్యా మీ నామానికి అవమానం తెచ్చేవారిగా బ్రతుకుతున్నటువంటి వారితో మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలయ్యా. అవును తండ్రి, అబ్రాము లోతులు ఏ రీతిగానైనా మీ నామానికి అవమానం రాకూడదని వారుగా ఎలాగ వేరైపోయారో అలా వేరవటానికి ఒక చక్కని మార్గమును అయ్యా ఇదిగో తండ్రి అబ్రాము చూపించగలిగాడు. అలాంటి మాదిరికరమైన జీవితం మేము కూడా కలిగి ఉండటకు సహాయం దయచేయండి. మీ వాక్యములో సెలవిచ్చినట్లుగా సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరమని నీ వాక్యములో రాయించునైనా సహోదరుల ఐక్యత కలిగిన వారే అయినా వారు నాయన కలిసి ఉండి మీ నామానికి వ్యతిరేకంగా జీవించడం కంటే విడిగా ఉండి ప్రేమ కలిగి ఉండటానికి కృప చూపమని, ఇలాంటి ప్రేమ కానీ నైనా ప్రేమ ఆప్యాయతలు కోల్పోయి ఆయన ఒకరి మీద ఒకరు ద్వేషముతో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ రోజేనైనా వారు మరలానైనా నీ చేత మరలు కొరపబడి అయినా ఆత్మ ప్రేమ ఆప్యాయత కలిగిన వారే ఒక్కటవ్వనని కృప చూపమని, ఈ దినమే చేయబలనట్టుగా కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.